Hi, welcome to Sharat Chandra IAS Academy. On the occasion of Ugadi, AP government has released the job calendar. So, ఈ జాబ్ క్యాలెండర్ లో మనకి గ్రూప్ 1 కి గాను 91 పోస్టులు, గ్రూప్ 2 కి గాను 750 పోస్టులు మెన్షన్ చేయడం జరిగింది. సో గ్రూప్ 1 కి సంబంధించి నోటిఫికేషన్ ఆగస్ట్ 15వ తేదీన, గ్రూప్ 2 కి సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ 15వ తేదీన రిలీజ్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. సో మనకి ఇప్పటి నుంచి కన్సిడర్ చేస్తే గ్రూప్ 2కి 180 days టైం ఉంది నోటిఫికేషన్ రావడానికి. గ్రూప్ 2కి 180 days టైం ఉంది నోటిఫికేషన్ రావడానికి. అలాగే గ్రూప్ 1కి చూసినట్టయితే మనకి 150 days టైం ఉంది. సో చాలా టైం ఉంది కదా, నోటిఫికేషన్ వచ్చినాక ప్రిపరేషన్ చేద్దాం అనుకున్నట్టయితే మీరు వెనకబడిపోతారు. నేను గ్రూప్ 1 సిలబస్ తీసుకున్నట్టయితే సో దీనిలో మనకి 3 ఫేజ్లు ఉంటాయండి ఎగ్జామ్లో. ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. సో ప్రిలిమ్స్లో మనకి ఏమి ఇస్తారంటే పాలిటీ ఉంటుంది, ఎకనామిక్స్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, అండ్ దెన్ కరెంట్ అఫైర్స్ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రిలిమ్స్లో వస్తాయి. మనము 2024 పేపర్ చూసినట్లయితే స్టాండర్డ్ అనేది చాలా పెరిగిందండి. ముందు ఉన్నట్టు స్టాటిక్ క్వశ్చన్స్ సగం తగ్గించారు. నౌ మోర్ ఆఫ్ అనాలిసిస్ పార్ట్లోకి వెళ్తున్నారు. సో లాస్ట్ టైం కూడా మనకి కట్ ఆఫ్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఏంటంటే పేపర్ టఫ్నెస్ వల్ల ఆ కట్ ఆఫ్ తగ్గుకుంటూ వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మనము నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామంటే మనము మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నట్లే. సో మనము ఈ ఎగ్జామ్ క్రియేట్ చేయాలంటే సో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో ప్రిలిమ్స్కి చూసిన తర్వాత ఇవి ఉంటాయి నార్మల్గా దాదాపు 8 నుంచి 8 సబ్జెక్టులు ఉంటాయి. దాని తర్వాత మెయిన్స్కి వచ్చినాక మనకి ఏంటంటే అంత డిస్క్రిప్టివ్ ఉంటుందండి. డిస్క్రిప్టివ్లో మనకి తెలుగు పేపర్ ఉంటుంది, తర్వాత ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది. ఇవన్నీ అంటే క్వాలిఫైయింగ్ అండి. దాని తర్వాత ఎస్ఐ, తర్వాత పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4. సో పేపర్ 1లో మనకి జాగ్రఫీ అండ్ హిస్టరీ కలిపి వస్తుంది. పేపర్ 2లో మనకి పాలిటీ, గవర్నెన్స్ అండ్ ఎథిక్స్ టచ్ అవుతుంది. పేపర్ 3లో మనకి ఎకనామిక్స్ ఉంటుంది. పేపర్ 4లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ డిస్క్రిప్టివ్ అండి. సో ఈ సిలబస్ కూడా చూసినట్లయితే చాలా కొంచెం కంపారిటివ్లీ ఎక్కువ ఉంటుంది. పర్టికులర్గా సైన్స్ అండ్ టెక్నాలజీ యూపీఎస్సీ సిలబస్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇంకా కొంచెం డీటెయిలింగ్గా చదవాలి. ఒక పేపర్ మొత్తం ఎస్ఎన్టీకి డెడికేట్ చేసి ఉంటారు అన్నమాట. సో ఇంత సిలబస్ ఉన్నప్పుడు మీరు నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేస్తాను అన్నట్లయితే మీరు తెలియకుండా మీ మిస్టేక్ చేస్తున్నట్టు, తెలియకుండా మీరు రేస్లో వెనకబడినట్టే. సో కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది ఎంత ఎర్లీగా చేస్తే అంత మంచిది. అంతేకాకుండా ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుందండి. దాంట్లో కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఇంకేం చెప్పదలుచుకుంటున్నానంటే నార్మల్గా సో ఇంకోటి నార్మల్గా నోటిఫికేషన్ వచ్చింది పోస్ట్పోన్ అవుతుందేమో లాంటి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ గవర్నమెంట్ 2027 కల్లా ఈ నోటిఫికేషన్ పూర్తి చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది ఆగస్టులో రాబోయే నోటిఫికేషన్ అనేది ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా కంప్లీట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా రేషియో కూడా చాలా మంది 1:15 అని చెప్తున్నారు. అంటే 91 పోస్ట్కి 15, అంటే దాదాపు దగ్గరగా ఒక రఫ్గా అంత కాదనుకుని ఒక 935 మెంబర్స్ 930 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో అందు గురించి మనం ప్రిపరేషన్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేయాలి. సో ఇది గ్రూప్ 1 సంబంధించి అండి. సో గ్రూప్ 2 వచ్చినట్లయితే మనకి సిలబస్ చూసినట్లయితే మనకి ఇందాక ఏవైతే నేను గ్రూప్ 1 సిలబస్ చెప్పానో అవే దాదాపు ఇక్కడ గ్రూప్ 2లో కూడా ఉంటాయి. సో గ్రూప్ 2లో మనకి బేసిక్గా 2 phases ఉంటాయి. ఫస్ట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సిపిటి ఉంటుంది. సిపిటి క్లియర్ చేసిన వాళ్ళకి వాళ్ళకి పోస్టులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనకి దీని నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 అని చెప్పారు. అలా కన్సిడర్ చేస్తే మనం ప్రస్తుతం ఇంకా 180 days టైం ఉంది నోటిఫికేషన్ రావడానికి. సో
లాస్ట్ ఇయర్ జరిగిన మన గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్ చూసినట్లయితే స్టాండర్డ్స్ ఫిలిమ్స్ లో కానీ మెయిన్స్ లో కానీ చాలా పెరిగింది. సో ఫిలిమ్స్ లో చూసినట్టయితే మనకి క్వశ్చన్ అనేది ఎక్కువ అనాలిసిస్ పార్ట్ వెళ్తా వచ్చింది. సో మనకి ఫిలిమ్స్ ఏముంటది అంటే నార్మల్ గా జాగ్రఫీ ఉంటది, హిస్టరీ ఉంటది, దాని తర్వాత మ్యాథమెటిక్స్ ఉంటది, అండ్ దెన్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, అండ్ దెన్ సొసైటీ కూడా ఉన్నది. సో సొసైటీ అనేది రీసెంట్ గా యాడ్ చేశారు. సో ఇలాంటి సిలబస్ అంతా కవర్ చేయాలంటే ఈ 180 days టైం సరిపోదు. అంతేకాకుండా మెయిన్స్కి వచ్చిన తర్వాత మనకి స్పెసిఫిక్ గా మెయిన్స్ క్వశ్చన్ మనకి స్పెసిఫిక్ గా పాలిటీ, ఏపీ హిస్టరీ, ఎకనామీ అండ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో పాలిటీ పేపర్ లాస్ట్ ఇయర్ లో ఫిలిమ్స్ వచ్చిన స్టాండర్డ్ మెయింటైన్ చేసినట్టయితే మనము ఈ పాలిటీని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. అంతేకాకుండా ఏన్షియంట్ ఏపీ హిస్టరీ చూసినట్టయితే అది చాలా హ్యూజ్ ఉంటుందండి. చాలా రాజ్యాలు ఉంటాయి, చాలా వంశాలను చదవాలి. అందు గురించి కూడా మనకి టైం సరిపోకపోవచ్చు. ఇంక ఎకనామిక్ వచ్చినట్లయితే మనం ఇండియన్ ఎకనామీతో పాటు ఏపీ ఎకనామీ కూడా ఫోకస్ చేయాలి. సో ఏపీ ఎకనామీ ఫోకస్ చేయాలంటే మనము సోషల్ ఎకనామిక్ సర్వే చదవాలి, బడ్జెట్ కూడా చదవాలి. దాంతోపాటు ఇండియాకి సంబంధించి ఎకనామిక్ సర్వే చదవాలి, బడ్జెట్ చదవాలి. సో సిలబస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత చదివినా సరిపోదు. సో ఇంత సిలబస్ ఉన్నప్పుడు మనము నోటిఫికేషన్ వచ్చినాక స్టార్ట్ చేద్దాం అన్నట్టయితే పైగా దాదాపు 750 పోస్టులు ఉన్నప్పుడు నీట్ గా చేద్దాం అనుకున్నట్టయితే గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నట్లే. సో దీనికి సంబంధించి మనము ప్రిపరేషన్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేయాలి. సో ఎర్లీగా స్టార్ట్ చేసినట్టయితే మనకి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ప్రిపరేషన్ అనేది ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే అంత మంచిది. దీనికి సంబంధించి చలచంద్ర ఐఏఎస్ అకాడమీ వాళ్ళు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నారు, మెంటర్షిప్ కూడా ఇస్తున్నారు, క్లాసెస్ అండ్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేశారు. అంతేకాకుండా పర్టికులర్ గా ఏపీ కరెంట్ అఫైర్స్ కవర్ చేయడం గురించి ఏపీఎస్సీ గమ్యం అనే మ్యాగజైన్ కూడా లాంచ్ చేశారు. ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం కింద డిస్క్రిప్షన్ లో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది డిస్క్రిప్షన్ లో కూడా మెన్షన్ చేయడం జరిగింది.